రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు కళా వెంకట్రావు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు, టీడీపీ జాతీయ అధ్యక్షులు, ప్రతి యువకులకు గారా ఈరోజు రాత్రి అయ్యేసరికి వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించకుండా గుండు మీద సుఖంగా నిద్రపోతున్నారంటే దానికి కారణమైన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ గారా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదైతే చిన్నప్పటి నుంచి గారా నెహ్రూ గారు మా ఒకటే నేర్పారు, ఒక వ్యక్తిని కనుక నమ్మితే ఆ వ్యక్తి కోసం ప్రాణం ఉండే వరకు పోరాటం చేయాలని చెప్పని ఏ సిద్ధాంతం అయితే నేర్పారో అదే సిద్ధాంతంలో ఈరోజు అన్నగారు ఈరోజు దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారికి రాజకీయంగా ఒక అవకాశం ఇచ్చి ఒక జన్మనిచ్చారంటే దానికి కారణం నందమూరి తారక రామారావు గారు. ఈ రోజుకి ఉదయం మేము నిద్ర లేవగానే ఒక వెంకటేశ్వర స్వామికి, ఒక సాయిబాబుకి ఏ విధంగా అయితే దండం పెడతామో అదే విధంగా నందమూరి తారక రామారావు గారు అదే విధంగా నమస్కారం పెట్టుకుని ఈరోజు ఆయన పూజించుకోవడం జరిగింది. ఈరోజు చంద్రబాబు గారు ఏదైతే ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రతి ఒక్క విద్యార్థి గారు ఆదరించారు మా భవిష్యత్తు ఏంటని చెప్పని. కానీ చదువుకి మేము రాబోయే రోజుల్లో మేము చదువుకోవటానికి మాకు ఎటువంటి గారా ఒక ధైర్యం ఉన్న నాయకుడు మాకు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని అందరూ అనుకుంటున్నారు. ప్రతి యువకుడు గారు అనుకుంటున్నారు మా భవిష్యత్తుకి దోకా లేదు, మాకు చంద్రబాబు గారు ఉన్నారని చెప్పని ప్రతి ఒక్క యువకుడు గారు అనుకోవడం జరిగింది. ప్రతి కార్మికుడు, ప్రతి రైతు, ప్రతి మహిళ గారు ఈ రోజు ఈ రాష్ట్రంలో సుఖంగా ఉన్నారంటే దానికి కారణం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని ఈ రోజు ఒక సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈరోజు ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది లోకేష్ అన్న గురించి. మొన్న మా బాబాయ్ గారు చనిపోతే లోకేష్ గారు పరామర్శించడానికి వచ్చారు. మా కొత్త ఆయన ఏం పిలవాలో మాకు తెలియదు. ఎందుకంటే మనం కనుక చూసుకుంటుంటే ఈ రాష్ట్రంలో కొంతమంది నాయకులు ఉన్నారు, ఆయన కూర్చుంటే వరుసన అందరు ఎమ్మెల్యేలు గారు నుంచుని మాట్లాడుతున్న పరిస్థితి. కానీ లోకేష్ అన్న గారు పక్కన వాళ్ళు కూర్చున్న తర్వాతే ఆయన కూర్చుంది మంచి మనసు ఈరోజు లోకేష్ అన్నకు ఉందని చెప్పి మీరు సందర్భంగా చెప్పుతున్నాను. ఈరోజు మేము అంతా ఆలోచించాం ఏమని పిలవాలి, సార్ అని పిలవాలా, ఏమని పిలవాలని చెప్పని. కానీ కేవలం 2 నిమిషాలు నాతో మాట్లాడారు. 2వ నిమిషం 3వ నిమిషంలో లోకేష్ అన్న అని చెప్పని ఎంతో ఆప్యాయంగా నేను పిలుచుకున్నానంటే లోకేష్ అన్న గారు ఏదైతే ముఖ్యమంత్రి కొడుకులా గారు మన ఇంట్లో ప్రతి ఒక కొడుకుగా ఈరోజు లోకేష్ అన్న గారు ఉన్నారు. మనకి ఏదైతే పెద్దవాళ్ళందరికీ చంద్రబాబు గారు పెద్ద కొడుకు, మా లోకేష్ గారు మా అందరికి ఒక అన్నలాగా ఉన్నారని చెప్పని చెప్తూ ఈరోజు ఒకటే నిర్ణయం తీసుకున్నాం. చంద్రబాబు గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైతే పోరాటం చేస్తున్నారో ఆ పోరాటంలో మేమందరం కూడా ఒక సైనికుల్లాగా పనిచేస్తాం. చంద్రబాబు గారు అయితే ప్రతి అడుగులో మేము ఒక అడుగు అవుతాం. ఆయన ఏదైతే గొంతు విప్పారో ఆ గొంతులో మేము కూడా గొంతు విప్పి తప్పకుండా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ ఏదైతే మరొక 30 సంవత్సరాలు ఈ కృష్ణా జిల్లా గడ్డ మీద టీడీపీ జెండా రెపరెపలాడిచ్చే విధంగా తప్పకుండా మేమందరం కూడా పోరాటం చేసి చివరి ప్రాణం ఉన్నంత వరకు పోరాటం చేస్తామని చెప్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై చంద్రబాబు, జై తెలుగుదేశం.